నీ వైఫ్ని ప్రిన్సెస్లా కాదు క్వీన్లా చూడు. ఎందుకో చెప్తా. వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ ఏంటి అంటే, ప్రిన్సెస్ని గారాబంగా పెంచుతారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఒక క్వీన్, షీ ఈజ్ పవర్ఫుల్ అండ్ షీ ఈజ్ స్ట్రాంగ్ ఎట్ టేకింగ్ డిసిషన్స్ అండ్ షీ షేర్స్ ద రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ద కింగ్. పెళ్లికి ముందు తను వాళ్ళ ఇంట్లో ప్రిన్సెస్లా పెరగొచ్చు, కానీ పెళ్ళి అయ్యాక తను నీ రాజ్యానికి రాణి అని గుర్తుపెట్టుకో. వాళ్ళ ఇంట్లో పిలిచినట్టు బుజ్జి, కన్నా, బంగారం అని పిలవడం మానే. ట్రీట్ హర్ యాజ్ ఎ క్వీన్. క్వీన్లా ఎట్లా ట్రీట్ చేయాలంటావా? నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా కన్సిడర్ హర్ ఒపీనియన్, సపోర్ట్ హర్ డ్రీమ్స్. తనకు డ్రైవింగ్ రాకపోతే నేర్పించు. ఇద్దరు కలిసి మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ డిస్కస్ చేసుకోండి. ఇంట్లో పనులు నువ్వు కూడా చెయ్యి, హెల్ప్ కాదు షేర్ చేసుకో. కింగ్డమ్ ఇద్దరిది కదా, సో ఇద్దరు పని చేయండి. ట్రీట్ హర్ యాజ్ యువర్ రూలింగ్ పార్ట్నర్, డిసిషన్ మేకర్ అండ్ యువర్ సపోర్ట్ సిస్టమ్. ఈ వీడియో చూస్తున్న లేడీస్కి ఒకటి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీ ఫాదర్ ఇచ్చిన సేమ్ లవ్ అండ్ అఫెక్షన్ మీ హస్బెండ్ ఇవ్వకపోవచ్చు. హస్బెండ్స్ వే ఆఫ్ ట్రీటింగ్ ఈజ్ వే డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ దట్ ఈజ్ ఓకే. మీకు ఆడపిల్ల ఉండి ఉంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది హౌ యువర్ హస్బెండ్ ఈజ్ ట్రీటింగ్ యువర్ డాటర్ అని. అండ్ డిపెండెంట్గా ఉండిపోకండి, ఏదో వర్క్ చేయండి. ఒక క్వీన్లా ఆలోచించండి, రాణి రుద్రమాదేవిలా మారండి. ఓవర్ థింకింగ్తో ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకోకండి.